2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అందరూ యుద్ధం అయిపోయిందని అనుకుంటున్నారు. పాకిస్తాన్పై ప్రధాని మోదీ వెనక్కి తగ్గారని కొందరు ఆందోళనలో పడ్డారు. కానీ మోదీ పాకిస్తాన్ని అడ్డంగా ఇరికించారని మీకు తెలుసా? అమెరికా అడిగిందని కాల్పులకు బ్రేక్ ఇచ్చారు. కానీ భారత్ అడిగిన 2 ప్రశ్నలకు పాకిస్తాన్, అమెరికా సమాధానాలు చెబుతాయా? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పాకిస్తాన్ మతాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. మతాన్ని రెచ్చగొట్టి ప్రపంచానికి ముప్పుగా మార్చుతోంది. కాల్పులను ఆపేశామని ప్రపంచానికి చెప్పి రక్తపాతాన్ని సృష్టిస్తోంది. పాకిస్తాన్తో ఒక్క భారతదేశానికి మాత్రమే ముప్పు లేదు, మొత్తం ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది పాకిస్తాన్. దేశం విచ్ఛిన్నమైన రోజు నుంచి నేటి వరకు భారత మాత గుండెలపైన బాంబులను పేలుస్తూనే ఉంది పాకిస్తాన్. భారతదేశ భవిష్యత్తును దెబ్బతీయటమే లక్ష్యంగా పెట్టుకొని రక్తపు దాహం తీర్చుకుంటోంది. ఇది పహల్గాంలో పుట్టిన ప్రతీకారం కాదు. పార్లమెంటు దాడి మొదలు, ముంబై మారణకాండ మొదలు, పుల్వామాలో చెల్లాచెదురైపడ్డ సిఆర్పిఎఫ్ జవాన్ల శరీర భాగాల నుంచి మొదలు, పహల్గాంలో కుప్పకూలిన ఒక్కో భరతమాత ముద్దుబిడ్డ తుది శ్వాస వరకు ఈ ప్రతీకారానికి కారణమైంది. ఒంటి నిండా రక్తపు గాయాలవుతున్న, మతోన్మాద పేలుళ్ల రూపంలో గాయాలు చేస్తున్న ప్రపంచం కోసం శాంతి జపం చేసిన భారత్కి ఇక ఓపిక నశించింది. అందుకే బుల్లెట్కు ఫిరంగి గుండుతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. భరతమాత తల భాగంలో తిష్ట వేసిన పాకిస్తాన్ని తరిమి కొట్టి పీఓకేను సొంతం చేసుకోవాలని తలపించింది. ఇది కాల్పుల విరమణ కాదు, ఇది భారతీయుల సహనానికి విరమణ. ఇక రణమే నిజం. ప్రధాని మోదీ నిన్న వేసిన 2 ప్రశ్నలకి పాకిస్తాన్ సమాధానం చెబుతుందా? పాకిస్తాన్తో చర్చలు చేయాల్సిన అవసరం ఉందా? ఇది 150 కోట్ల భారతీయుల్లో, 150 కోట్ల భారత ప్రజల్లో ఉన్న ప్రశ్న. భారత మాతను అణువణువున తూట్లు పొడవాలని, బాంబులతో మోత మోగించాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని అనుక్షణం 1948 నుంచి అనుక్షణం పోరాటం చేస్తున్న పాకిస్తాన్ని ఇంకా క్షమించాలా? మోదీ అడిగిన ప్రశ్నలు అవే. ఏదైనా చర్చలంటూ జరిగితే అది పీఓకే గురించి, ఉగ్రవాదుల గురించి అని అడిగారు మోదీ. పీఓకేని స్వాధీనం చేసుకోవటం భారతదేశం ముందున్న అతి పెద్ద లక్ష్యమని, అతి పెద్ద ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. పీఓకేని సొంతం చేసుకునే వరకు భారతదేశం శాంతించదని ఒక వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ అనుకోవచ్చు ట్రంప్ కాళ్ళు పట్టుకుంటే కాల్పులు ఆగిపోతాయని, ట్రంప్ను బతిమాలితే ట్రంప్ భారతదేశాన్ని ప్రభావితం చేశారని. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, చర్చంటూ జరిగితే పీఓకే గురించే జరగాలి అని, చర్చంటూ జరిగితే ఉగ్రవాదుల అప్పగింత గురించి జరగాలని. పాకిస్తాన్లో తిష్టవేసి భారతదేశం పైన బాంబుల్ని ఎక్కుపెడుతున్న ఉగ్రవాదుల్ని తొక్కి చంపాల్సిన అవసరం ఉంది. ప్రతి నిత్యం భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక భారతదేశం లక్ష్యం మాత్రమే కాదు, ఇది ప్రపంచ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదాన్ని బాంబులుగా మార్చి అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్న ఈ పాకిస్తానీ ఉగ్రవాద శిబిరాలు మట్టిలో కలిసిపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ధైర్యంగా, ధీటుగా సమాధానం చెప్తామని భారత ఆర్మీ నిన్న ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే యుద్ధం ముగిసిపోయినట్టు అనిపిస్తుందా? ఇదంతా చూస్తుంటే యుద్ధం ఆగిపోయిందనిపిస్తుందా? ఇదంతా చూస్తుంటే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది, భారతదేశం ఎల్ఓసిని దాటి పీఓకేలోకి అడుగు పెట్టబోతుందని.
భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోబోతుందని, భారతదేశం భరతమాత తలపాగలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పైన 3 రంగుల జెండాను ఎగరవేయబోతుందని, భారతదేశం తీసుకోబోయే నిర్ణయం మరింత కఠినంగా ఉంటుందని. ట్రంప్ ఫోన్ చేసినంత మాత్రాన తగ్గుతారా ప్రధాని మోదీ? ట్రంప్ చెప్పినంత మాత్రాన కేవలం తాత్కాలిక కాల్పులకు మాత్రమే విరమణ ఇచ్చారు. పాకిస్తాన్ డ్రోన్లతో తెగబడితే 3 రోజులు బార్డర్లో డ్రోన్లతో విరుచుకుపడుతుంటే, టర్కీ ఇచ్చిన డ్రోన్లతో బాంబులని పేలుళ్లకు పాల్పడే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుందే కానీ భారత్ ఎదురు కాల్పులకు దిగలేదు. నిజానికి ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్లో మిలిటరీ ఉగ్రవాదం కలిసిపోయి పనిచేస్తుంది. ఉగ్రవాదులు చనిపోతే మిలిటరీ అధినేతలు వచ్చి నివాళి అర్పించిన సీన్లు మనకు కనిపించాయి. అటువంటి పాకిస్తాన్లో ఎయిర్ బేస్ని ధ్వంసం చేయాలని ఇప్పటికే భారత సైన్యం నిర్ణయించింది. అందుకే మే 7వ తేదీనే పాకిస్తాన్లో అత్యంత కీలకమైన ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది. మిలిటరీ ప్రెస్ మీట్లో మనం ఈ వీడియోస్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. నిన్న మిలిటరీ త్రివిధ దళాల అధిపతులు చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ని మేము ఆల్రెడీ దెబ్బ కొట్టామని. నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చావు దెబ్బ తినింది. విజువల్స్లో మీరు చూడొచ్చు, పాకిస్తాన్లో కీలకమైన ఉగ్ర స్థావరాలతో పాటు పాకిస్తాన్లో వైమానిక స్థావరాల పైన కూడా మన భారత ఆర్మీ దాడి చేసింది. పాకిస్తాన్ పైన ఎప్పుడో బాంబుల మోత మోగించింది. ఆర్థికంగా పాకిస్తాన్కి కొంత IMF మద్దతు ఇవ్వచ్చు, కానీ సైన్యం పరంగా, ఎయిర్వేస్ పరంగా పాకిస్తాన్ ఊహించనంత బలహీన పడేలా చేసింది ఆపరేషన్ సింధూర్. నిన్న అధికారికంగా ప్రకటించిన త్రివిధ దళాధిపతులు పాకిస్తాన్కి మళ్ళీ చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. ఇక తోక జాడిస్తే 2 రోజులకు చాలు పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికని. ఒక దేశం పైన ద్వేషాన్ని ప్రదర్శించడం భారత లక్ష్యం కాదు. ఎందుకంటే ప్రపంచానికి భారత్ శాంతిని బోధిస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంటే ప్రపంచ మార్కెట్ భారత్లో ఉంది, భారత్ వైపు చూస్తుంది. భారత్ సహనాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. అందుకే జస్ట్ వార్నింగ్ ఇస్తుంది భారత త్రివిధ దళాధిపతులు. నిన్న చూడండి వీడియోలో, నిన్నటి వీడియోలో చాలా స్పష్టంగా మన త్రివిధ దళాధిపతుల అధినేతలు చాలా స్పష్టంగా, ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పారు పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో. మీరు విజువల్స్లో చూస్తున్నారు, పాకిస్తాన్ ఇప్పటికే బలహీన పడిపోయిందని మన మిలిటరీ వాళ్ళు చూపిస్తున్న దృశ్యాన్ని. మీరు విజువల్స్లో చూస్తున్నారు, పాకిస్తాన్లో ఉన్న ప్రధానమైన ఎయిర్ బేస్లని మేము ఆల్రెడీ ధ్వంసం చేశాము అని. మీరు విజువల్స్లో చూస్తున్నారు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపైన బాంబులు వేసిన దృశ్యాన్ని. ఆపరేషన్ సింధూర్ మొదటి అడుగులోనే పాకిస్తాన్ అతలాకుతలమైంది. ఆపరేషన్ సింధూర్ మొదటి అడుగులోనే పాకిస్తాన్ సర్వనాశనమైంది. అయినా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత్ని మేమే ఓడించామని చెబుతోంది. పాకిస్తాన్లో సంబరాలకి కారణమవుతుంది, సంబరాలు చేయించుకుంటుంది. నిజానికి పాక్ ప్రధాని నిన్న పెట్టిన సమావేశంలో పాకిస్తాన్ గెలిచిందని చెప్పడం సిగ్గులేనితనమని ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఇప్పుడు మధ్యలో ట్రంప్ వచ్చారు. JD వాన్స్ పాకిస్తాన్ ఉపాధ్యక్షులు ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఎప్పుడైతే POKని మాకు అప్పగిస్తుందో అప్పుడే యుద్ధం ఆగిపోతుందని. పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాదుని మాకు అప్పగిస్తుందో అప్పుడే యుద్ధం ఆగిపోతుందని. ఈ యుద్ధాన్ని ఆపడానికి మీలాంటి మధ్యవర్తుల అవసరం మాకు లేదని. ఇదంతా చూస్తుంటే యుద్ధం ముగిసిపోయినట్టు అనిపిస్తుందా? ఎందుకు మీలో యుద్ధం ముగిసిందనే ఆందోళన? ఖచ్చితంగా POKని స్వాధీనం చేసుకోవడమే భారత్ లక్ష్యం. అవునంటారా, కాదంటారా? POK మనదే కదా, మన POKని మనం తిరిగి తెచ్చుకోవడం మన లక్ష్యం కాదా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. Was directed only at military installations, avoiding civilian and collateral damage. I would now like to show you some of the effects that have been achieved as a result of our air operation. Here is
the Pasroor air defense system. If you could see, zoomed up view. This is the radar mounted on a high tower. And after the strike, photograph once again on a tower, not very clear, but what you see very clearly is the after effect after we have struck. The radar head has been completely decapitated. Next slide, please. Arifwala air defense radar. In this complex, you see how it looked before, blown up image, and after really blown up.